కుదరి సునకము మీద వలయు నిండనొకటే కడగి ఏనుగు మీద తాయు నిండనొకటే కుదరి సునకము అమరనాథ నవరోత్సవంలో మరి 3వ రోజు మనకి చక్కటి ధ్యాన సంగీతాన్ని అందించిన మాస్టర్స్ మన ఆదిలక్ష్మి బృందం వారు, ఈశ్వర్ రెడ్డి సారు, ఆదిలక్ష్మి మేడం, సీతారామయ్య సార్ వారు ఒకసారి గట్టిగా చెప్పగలరు. మీరు ఎంత గొప్పవాళ్ళంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారికి కావాల్సిన కొన్ని అవసరాలకు కావాల్సిన ఆ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మన ధ్యాన సంగీతం అందిస్తారు. కేవలం ధ్యానం కోసమే మీరు ఈ సంగీతాన్ని నేర్చుకున్నారు. అందరూ కిందికి దిగాలి ప్లీజ్. మేడం పైన కూర్చోండి. నిజంగా డివైన్ ప్లాన్. మా సుధాకర్కి చాలా ఇష్టమైన వ్యక్తి మన శివన్న, నాగపాల్ శివన్. వారికి ఒకసారి గట్టిగా లేచి నిలబడి చెప్పకపోవడం, మా బ్రదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఒకసారి గట్టిగా చెప్పకపోవడం మా మిత్రుడు. అలాగే మహా అద్భుతమైన రోజు మనం 10 గంటలకి ఈ సుధాంశు ధ్యానస్థల్ అవార్డ్స్ ఇంతవరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఎంతో అద్భుతసారిగా ఈసారి పురస్కారాలు అందిస్తున్నాం జీతవనం నుంచి. ఆ పురస్కారం కోసం ఇప్పుడు ఎలా అయితే భవిష్యత్తులో నోబెల్ బహుమతి కోసము, పద్మశ్రీ భవిష్యత్తు కోసం, పద్మ విభూషణ్ భవిష్యత్తు కోసం మనం ఎలా ఆరాటపడతామో అలా అంత ఆరాటం చెందేంత పురస్కారంగా మారబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పగలరు. అలాంటి వ్యక్తి మాత్రమే అందుతుంది ఈ ఊరి. సో అది మనం ఈ ఇయర్ ప్రారంభించుకున్నాం. మరి అన్నయ్య ఒక్క నిమిషం కొంచెం కళ్యాణి మేడం ప్లీజ్ అక్కడ అని చెప్పి తినేవాడు. ఎంతో ప్రేమగా ఉండేవాడు. సిట్టానికి ఈ ప్రోగ్రామ్, ఈ 3 రోజుల ప్రోగ్రాం వల్ల అన్నకి ప్రేమకు అంకితం చేసినాడు ప్రభాకర్. గిడిగా క్లాస్ కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆయన భావిస్తూ మరి ఇక్కడ మాకెంతో మాకు వాళ్ళ ఊరికి వెళ్తే ఎంత ఆరాటపడతాడో ఆయన మేము వెళ్తే. సో మన నార్పల్ శివన్న గారికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టుకుంటూ మరి సుధాకర్ అన్న గురించి 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు శివ, అనంతపురం గారి నార్పల్ ఊరు. నాకు మొట్టమొదట ధర్మవరం బండి రాము అని ఆయన నాకు చెప్పాడు అనమాట. నాకు చిన్నప్పుడు నాకు ప్రకృతి అంటే ఇష్టం. ఇప్పుడు ప్రకృతిలోకి అడవులోకి ఎక్కుపోతూ ఉంటా. అలా నాకు బండి రామని చెప్పాడు ఒకసారి, శివ నీ మెంటాలిటీ తగ్గట్టుగా చిత్తూరు జిల్లాలో కలిగి దగ్గర కొట్టాలనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ సుధాకర్ ప్రభాకర్ అనే వాళ్ళు పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. అక్కడ ప్రకృతి అంతా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి అని చెప్పాడు అనమాట. నేను ఒకసారి చూద్దామని వచ్చిన ఇక్కడికి. అంటే ఇక్కడ ఎప్పుడు నాకు తెలియదు కదా. కలిగిలో టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చి వీళ్ళు సుధాకర్ ప్రభాకర్ నన్ను ఎంతో ఆదరించి టిఫిన్ పిలుస్తున్నారు అనమాట. అంటే నేను వాళ్ళకి తెలియదు అసలు. బ్రతిమాడుతున్నారు, అయ్యా నాకు తెలియదు ఇక్కడ టిఫిన్ ఉంటుందనే విషయం నాకు తెలియదు. ఇక్కడ ఏదో ప్రకృతి అడుగులు ఏదో ఉంటుంది ఏమనుకుని వచ్చాను ఇక్కడికి అని చెప్తే లేదు ఇక్కడ నిత్యం అన్నదానం ఉంటుంది, టిఫిన్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. నాకు ఆశ్చర్యం వచ్చింది అనమాట. సరే అప్పటి నుంచి నాకు ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలను చూసి నాకు అనుబంధం ఏర్పడింది. అప్పుడు ఇంకా రైల్వే కొట్టాలని ఉండేవి అనమాట. అంత అంటే సహజ సిద్ధంగా కనిపించేటివి. అంటే నాకు కూడా అదే అలాంటి ఆలోచనలు బట్టి నాకు వీళ్ళతో ఎక్కువ అనుబంధం ఏర్పడింది అనమాట. ఇంకా సహజ సిద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, మంచి ఆహారం అందించడం, వచ్చిన వాళ్ళని అతిథులు ప్రేమగా చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అప్పటి నుంచి వీళ్ళతో దాదాపుగా ఒక 12 సంవత్సరాలు ఉంటుంది దగ్గర వీళ్ళతో అనుబంధం ఏర్పడి
అప్పటి నుంచి నిరంతరం నేను ఇక్కడికి రావడం, వీళ్ళు మా ఊరికి రావడం, అట్లా ఎంతో ఆత్మీయంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటూ వస్తున్నాం అనమాట. నేను మొట్టమొదటి వచ్చినప్పుడు అక్కడ ఆ పిరమిడ్ పక్కలో కొన్ని కొట్టాలు ఉండేటివి. ఆ తర్వాత పత్రిసాల ఆదేశాల మేరకు వీళ్ళు అంటే ఒక్కొక్క మెట్టు అంటే రామునికి హనుమంతుడు ఎట్లుంటాడో అట్లా పత్రిసాలు కృష్ణునికి అర్జునుడు ఎట్లో అట్లా వీళ్ళు అంటే తూచా తప్పకోకుండా పత్రిసాలు ఏమి ఆదేశిస్తే వీళ్ళు అమలు చేసుకుంటూ వచ్చారనమాట. పత్రిసాలు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వీళ్ళకు సలహా ఇచ్చాడు అనమాట. అరే సుధాకర్, ప్రభాకర్ ఇక్కడ ఒక థియేటర్ వస్తే బాగుంటుందంటే సరే సార్ అంటారు. వీళ్ళకి డబ్బులు ఉండవు, ఏముండవు, సరే సార్ అంటారు. తిరిగి 10 సార్లు వచ్చినప్పుడు రెడీ అయిపోయింది అనమాట. అరే భోజనశాల కడితే బాగుంటుందా అంటారు. వీళ్ళు సరే సార్ అంటారు. వీళ్ళ పరిస్థితి నాకు తెలుసు అనమాట. వీళ్ళేం ధనవంతులేం కాదు. సరే సార్ అంటారు. వీళ్ళు అంటే సార్ డబ్బులు లేవని మాట నాన్న సరే అంటారు. అంటే గురువు ఏం చెప్పినా సరే అంటారు అత్యధిక. తర్వాత గురువు నడిపిస్తాడు. అంటే అట్లా పత్రిసారికి వచ్చిన ప్రతిసారి ఏదో సలహా ఇస్తాడు అనమాట. ఓ హాల్ కావాలంటే సరే సార్ అంటే ఒక్కొక్కటి కాదు మాతో మేము చేయలేము అని అనుకోకుండా పత్రిసారికి ఏం చెప్తా సరే అంటారు. జరుగుతా వచ్చేటప్పటి వరకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమం ఒక్కసారి అభివృద్ధి అంటే ఒక్కోబెట్టు అంటే పత్రిసారి ఎట్లయితే ఏ విధంగా అయితే వీళ్ళు చెప్తున్నాడో వీళ్ళు ఆయన మాట తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇప్పుడు మనం ఎంతోమంది చూస్తున్నాం. అంటే నా అనుభవంలో చెప్తా, పత్రిసారి శిష్యులు అని చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక సంస్థలు పెట్టుకున్నారు అనమాట. ఆ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అని. అంటే గురువు పక్కన ఫోటో తగ్గించేసి వాళ్ళ సొంత ఫౌండేషన్ పెట్టుకున్నారు అనమాట. కానీ వీళ్ళు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎంత ఎత్తుకెదిగినా ఎంత అభివృద్ధి జరిగినా కూడా గురువు అడుగుజాడలో నడుస్తున్నారు. గురువు ఫోటోలు పెట్టుకున్నారు. పత్రిసారు అంటే సపరేట్గా వీళ్ళు ఫౌండేషన్లు ఏం పెట్టుకున్నారు అనమాట. ఓన్లీ పత్రిసారి చెప్పిందే వీళ్ళు అనుసరిస్తున్నారు ఇప్పుడు. అది చెప్తాను. మామూలుగా కొంత పేరు వస్తానే స్వార్థం పెరిగి ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం. పత్రిసారి నిత్యం ఎడిగే వాళ్ళు కూడా సొంత ఫౌండేషన్ పెట్టుకున్నారు అన్నమాట, సొంత సంస్థ పెట్టుకున్నారు అనమాట. పత్రిసారి ఫోటో తగ్గించేసి వీళ్ళ ఫోటోలు పెద్దగా పెట్టుకొని అట్లా అంటే వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకున్నారు అనమాట. కానీ వీళ్ళు ఏ మాత్రం దారి తప్పకుండా పత్రిసారి అడుగుజాడలో నడుస్తూ పత్రిసారిని స్మరించుకుంటూ ఆయన చూడే మార్గంలో ముందుకు పోతూ వీళ్ళు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధాకర్ చనిపోయి కొద్ది రోజుల ముందు కూడా మా ఇంటికి వచ్చారనమాట. అంతా కలిసి ఫోన్ చేశాను అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చామో మాకు మంచి సత్సంగంలా ఉంటుంది, ఆత్మీయులు చెప్తుంది అనమాట ఇంటికి. అట్లా ఎన్నో రకాలుగా ఈ ఆశ్రమానికి నాకు చాలా అనుబంధం ఉంది. సుధాకర్ ఎప్పుడు వచ్చాడు అన్న అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రోగ్రామ్ అయ్యే టైంలో వచ్చినా కూడా సపరేట్ కీ తెచ్చిచ్చాడు అనమాట. అన్న ఇక్కడ వద్దు అక్కడ పోయి పడుకోపు అని ఇక్కడ కలికిరిలో. అంటే ఒక ఆత్మీయత, ఒక అన్నలాంటి నాకు సోదర సమానంతో అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం మేము. సుధాకర్ చనిపోయినప్పుడు కూడా నేను మా బంధువులు చనిపోయినప్పుడు నేను అంత బాధపడలేదు, మా నాన్న చనిపోయిన అంత నాకు దుఃఖపడలేదు. సుధాకర్ అన్న చనిపోయినప్పుడు వచ్చి ఇక్కడే ఉండిపోయిన ఆ రోజంతా కూడా. అట్లా ఎంతో సుధాకరంతో ప్రభావంతో ఈ జయంతో అట్లా అనుబంధం ఏర్పడింది. అది అప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రభావం ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య ఒకసారి గట్టిగా చెప్పాలని కొట్టుకుంటూ, ముఖ్యంగా అన్నయ్య వాళ్ళ మేడం మేము ఎప్పుడు వదిన అనిపోతే అసలు అమ్మగారు వీళ్ళ మదర్ కూడా సేమ్ మాకు మదర్ లాగా బిడ్డలు వచ్చినట్లు చూసుకుంటారు అనమాట. ఇంటికి పోతే ఏం చెప్తాడు అన్నలు వస్తాను అవి చేవి అంటే వాళ్ళు 1కి 4గా చేసి మాకు అక్కడ అన్నప్రసాదం అందించేవాళ్ళు. నిజంగా మాకు ఈరోజు ఈ అన్న రావడం అనేది ఈ కార్యక్రమంలో మరి సుధాకరే రప్పించుకున్నాడు. దానికి ఇదే కారణం. ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ ఒక్క మాట కోరించాడు కదా, ఆడబిడ్డగా ఒక చిన్న కోరుకుంటున్నాను. ప్రభాకర్ భార్యను తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకురావాలని కోరుకుంటున్నాను. అది ఆడబిడ్డగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు సింగల్గా కనబడతాడు. రాణి పక్క నిలబడి చూడాలని ఆడబిడ్డగా కోరుకుంటున్నాను. దయచేసి ఆ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అందరూ ఈరోజు 3 గంటలు ధ్యానం చేస్తే నేను 3 గంటల సంగీతంతో ఆనందం పొందాను. సంగీత కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత ఎంజాయ్ చేశారు, అంత ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే కూడా మన ఇంట్లో వ్యక్తికి సన్మానం అనేది కరెక్ట్ కాదు. సో సార్ గట్టిగా చెప్పండి కొట్టుకుంటూ
వారి అన్నయ్యకి అక్కయ్యకి థ్యాంక్ యూ కోసం ఈ భూమండలం అంతా అహింస కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి అహింసలో జీవించాలి. ఆ పునాదివి పత్రిసారి వేసారు, కానీ ఆ పటిష్టం చేయాలి. మరింత ఇప్పుడు ఒక పునాది వేసాం, దానిపైన ఇంకో బియ్యం పోయాలి, దానిపైన ఇంకో బియ్యం పోయాలి. అలా ఎంత పెద్ద గట్టిగా చేస్తే అంత పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. సో అలా అటువంటి గట్టి పునాదిని వేస్తున్నారు మన ఆచార్య శ్రీనివాస దంపతులు. వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం ఈ అమరోత్సవం సందర్భంగా. ప్లీజ్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. పత్రి సార్ కానీ లేదా ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి కానీ ఈ భూమండలం మీద ఇద్దరున్నారు. ఒకటి జ్ఞానోదయం పొందిన వాళ్ళు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు, రెండు రకాలు. సో పత్రిజీ ఎవరంటే జ్ఞానోదయం పొందిన ఆయన. ఇందాక పాట పాడారు బ్రహ్మం ఒకటే అని. ఆ పాట పాడింది ఎవరు? అన్నమాచార్య ఎవరు? జ్ఞానోదయం పొందిన ఆయన. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆయన. సో ఇదంతా ఒక కేటగిరీ. ఎలా అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, అలాగే జ్ఞానోదయం పొందిన వాళ్ళు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు. ఏమిటి జ్ఞానం అంటే? మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. సో అమరోత్సవం అంటే అదే. అమరోత్సవం అంటే మనం శరీరమే కాదు, అది తెలుసుకున్నవాడే అమరనాథుడు. ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకుంటారో. సో ఈ జ్ఞానోదయం పొందిన వాళ్ళంతా ఏం చేస్తారంటే సరైన ఆధ్యాత్మికతని ఆ తోటి ఆత్మకి అందించడానికి ప్రయత్నం చేస్తారు. రెండు ఉన్నాయి, సరైన ఆధ్యాత్మికత, సరికాని ఆధ్యాత్మికత. ఎక్కడో ఏదో ఉంది అనుకుంటే అది సరికాని ఆధ్యాత్మికత. అంతా ఇక్కడే ఉంది, ఈ లోపలే అంతా ఉంది అనుకుంటే అది సరైన ఆధ్యాత్మికత. మన పక్కనే మన తెలుగువాడు, నేను ఎందుకు ఈ తెలుగువాళ్ళుగా మనం పుట్టామంటే ఒక వేమన కోసం పుట్టాము. వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్లో సకల ఆధ్యాత్మికత ఉంది మనకి. ఎన్నో పద్యాలు చెప్పారు వేమన. 2-3 పద్యాల్లో పూర్ణ ఆధ్యాత్మికత 2-3 పద్యాలు దొరుకుతుంది మనకి. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తాని బట్టబయలు, తల్లు తానెరిగిన తానిపో బ్రహ్మం. చూడండి, ఇక్కడ ఏమైనా బయట ఉందా? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ దేని గురించి చెప్పట్లేదు, ప్రభాకర్ గారి గురించి చెప్పట్లేదు, సుధాకర్ గారి గురించి చెప్పట్లేదు, పత్రి గారి గురించి చెప్పట్లేదు, సదానందేవి గురించి చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడు? 2 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నాడు, 2 నువ్వు అదే నువ్వు అని చెప్తున్నాడు. ఇది సరైన ఆచార్యం. తర్వాత మనసులో నా ముక్తి మరి యొక్క చోటను వెతుకపోవాడు వెర్రివాడు. ఇద్దరున్నారు మళ్ళీ ఇక్కడ. వెర్రివాడు కానివాడు. వెర్రివాడు కానివాడు అంటే తెలివైన వాడు అండి. వెర్రివాడు అంటే తెలివి లేనివాడు. ఏమిటి తెలివి అంటే? మనసులోనే అంతా ఉంది. మనసులో నా ముక్తి మరి యొక్క చోటను వెతుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొర్రె వెతకు రేగు. సో మనం ఇక్కడికి జాతరలో ఎందుకు వస్తాము? మనల్ని మనం పట్టుకోవడానికి వస్తాము. దేనికోసం? మనల్ని మనం పట్టుకోవడానికి రావాలి. ఎక్కడికి పోయినా కానీ చివరికి ఏం చేయాలి? మనల్ని మనం పట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ శరీరంలో పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆ మనల్ని మనం పట్టుకోవడం దాని మీద వీళ్ళంతా పనిచేశారనమాట. పత్రిజీ కానీ మా జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ మనల్ని మనం పట్టుకోవడానికి దాని మీద పనిచేస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అక్టోబర్ ప్రోగ్రాంలో 2 లక్ష్యాలు. ఒకటి, అహింసని మనము పత్రికలు ఎంత బలబుద్ధి చెప్పాడో అంత మనం చెప్పాలి మనం. రెండవది, సరైన ఆధ్యాత్మికత. ఈ ఎక్కడో ఏదో ఉంది, మతము, కులము, లేకపోతే గురువులు, ఇదంతా సోది.
ఎక్కడా ఏమి లేదు, అంతా నీ లోపల లేదు, అది సరే నా దానికోసం పాటు పడ్డాడు ఆయన. 40 ఏళ్ళు పాటు పడ్డాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళు నోరిప్పితే అదే మాట. కాబట్టి దాన్ని మనం అవకాశం పెట్టాము, దాన్ని మనం ఏదైతే అవకాశం పెట్టామో అది మన తోటి వాళ్ళకి అందించాం. ఆ సరైన ఆధ్యాత్మిక కదా. వేమని చెప్పాడు, మర్మం ఎరుగలేక మతములు కల్పించి ఉర్వి జనులు దుఃఖం అందుచుండే గాజుటింటి కుక్క కలవరు పడి రీతి విశ్వదాభిరామ. మర్మం తెలియదు వీడికి, ఆ సీక్రెట్ తెలియదు, ఆత్మ పదార్థం తెలుసుకోవడం రాదు. ఆ తెలుసుకోవడం రాక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అది ఇది, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప ఇదంతా చెప్తూ ఉంటారు. మర్మం లేదు, తెలియదు మర్మం. కాబట్టి ఇది సరైన ఆధ్యాత్మికత. దీన్ని మనము సరిగ్గా తీసుకెళ్తాము. ఆయన ఎలా అయితే జీవితాంతం తీసుకెళ్ళాడో మనం కూడా చివరి శ్వాస వరకు దాన్ని మనం తీసుకెళ్ళాలి. అది పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఎవరు పిరమిడ్ మాస్టర్ అంటే సరైన ఆధ్యాత్మికతని సరిగ్గా తీసుకెళ్ళేవాడు పిరమిడ్ మాస్టర్. జైహో పత్రిజ అని అరిస్తే పిరమిడ్ మాస్టర్ కాదు సుమా. పిరమిడ్ క్యాప్ నెత్తిమే పెట్టుకుంటేనే పిరమిడ్ మాస్టర్ కాదు. ఆ సరైన ఆధ్యాత్మికత అవపోసను బట్టి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఎట్లా తిన్నాడు, ఎట్లా నడిచాడు, ఏం చేశాడు, అదంతా కనుక నీ లోపల ప్రతిబింబిస్తే అప్పుడు యారే పిరమిడ్